నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సువర్చల. జీవా ఫర్టిలిటీ సెంటర్స్ లో సైంటిఫిక్ డైరెక్టర్ ని. ఎండోమెట్రియోసిస్ ఉంటే అండాల నంబర్ కూడా తగ్గుతుందా, అండాశయాల్లో అండాలు కూడా తగ్గిపోతే ఆ క్వాలిటీ కూడా దెబ్బతింటుందా అనేది చాలా మంది అడుగుతుంటారు. తప్పకుండా అవ్వచ్చు. ఎండోమెట్రియోసిస్ లో పొర, గర్భసంచి పొర లైనింగ్ ఇంకెక్కడన్నా పెరుగుతుంది అనుకోండి ఆ టిష్యూ, అలాంటప్పుడు ఎండోమెట్రియోసిస్ అవుతుంది. సో సివియారిటీ బట్టి, అది ఎక్కడుందో బట్టి, దాని వాతావరణం ఎలా ఉంది దాని చుట్టుపక్కల అనేది చూసుకోవాలి. సివియారిటీ ఎక్కువ ఉందనుకోండి, క్వాంటిటీ ఎక్కువ ఉందనుకోండి, అండాశయాల మీద కూడా ఉందనుకోండి, అలాంటప్పుడు ఎండోమెట్రియోమా అంటే రక్తంతో నిండిన ఫాలికల్, ఒక బలూన్ లాంటిది అనుకోండి, దాని వల్ల చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ కూడా డ్యామేజ్ అవుతాయి. డ్యామేజ్ అంటే అది రిలీజ్ చేసే కెమికల్స్, అవి రిలీజ్ చేసే టాక్సిక్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి వల్ల ఎగ్ క్వాలిటీ అనేది దెబ్బతింటుంది. అదే కాదు, ఎండోమెట్రియోసిస్ గర్భసంచి పొరలో ఉంటే కూడా పిండం అక్కడికి చేరినా అతికే ఛాన్సెస్ అనేవి తక్కువ ఉంటాయి. సో ఎండోమెట్రియోసిస్ సివియారిటీ బట్టి, ఎక్కడుందో దాన్ని బట్టి ఎగ్ క్వాలిటీ నంబర్ కూడా తప్పకుండా తగ్గొచ్చు. దీని గురించి ఇంకా వివరాల కోసం తప్పకుండా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ కి విచ్చేయండి.